ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యత్మాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘవిధ్వంసనం యన్నామామృతపూరకం చ పిబకాం సంసారసంతారకం పాషాణోపి యదంఘ్రిపద్మరజసా శాపాన్ మునేర్మోచితః హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. యన్నామామృతపూరకం చ పిబతాం సంసార సంతారకం. ఏ నామాన్ని భక్తితో విశ్వాసంతో మనం పలుకుతామో, ఏ నామమైతే అలా పలికిన మనల్ని సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తుందో, కలి కల్మషమైన ఈ యుగంలో జ్ఞాన అజ్ఞానకృత సమస్త పాపముల నుంచి మనల్ని కాపాడి శుద్ధ బ్రహ్మమైన ఆ పరమాత్మ యొక్క పాదార విందములని మనం ఆశ్రయించడానికి మనల్ని సమర్థులని చేస్తుందో ఆ నామమే గోవిందనామము. ఆ నామమే తిరుమల క్షేత్రాధిష్టాన దేవత అయిన శ్రీనివాసస్వామి వారి నామము. ఆ నామాన్ని మనం శ్రద్ధాసక్తులతోటి పలుకుతూ ఉన్నాం, స్మరించుకుంటూ ఉన్నాం. నామ జప అనంతర క్షణమునే ఆ నామము చేత వ్యవహరింపబడేటటువంటి శ్రీనివాసస్వామి వారి శుద్ధ బింబాన్ని ఒక్కసారి మనస్సులో గుర్తు చేసుకుని పునఃపునః పునీతులం అవుతూ ఉన్నాం. ఆనంద డోలికల్లో విహరిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి దివ్య సందర్శనాన్ని మానసికంగా ప్రతి క్షణము మనం చేసుకుంటూ ఉన్నాం. భాగ్యవంతులకి ఇదియే చిట్ట చివరి స్థానము. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ప్రతి క్షణము గడపగడమే మనకి భగవంతుడిచ్చినటువంటి వరము. దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఏ రోజుకా రోజు భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. స్వామివారి ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఆ స్థితికి పరిపూర్ణంగా మనం అర్హులం కావాలి అనంటే ధర్మ అర్థ కామ మోక్ష సంబద్ధములైన విషయములయందు మనకి స్పష్టత కావాలి అన్నటువంటి తలంపుతో మహోద్గ్రంథములని ఉదయం సాయంత్రం రాత్రి పారాయణ చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ప్రతిరోజు మనం శ్రీమన్మహాభారత గ్రంథాన్ని నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకున్నాం. అందులో అరణ్య పర్వలోని తీర్థయాత్ర అనేటువంటి ఉపపర్వకి, ఈనాటి పారాయణానికి, అలాగే కథాశ్రవణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహంతో చక్కగా కథని విని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం
సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 29తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. లోమశ ఉవాచ ధనంజయేన చాప్యుక్తం యత్తత్ శృణు యుధిష్ఠిర యుధిష్ఠిరం భ్రాతరం మే యోజయేద్ధర్మ్యయా శ్రియా త్వం హి ధర్మాన్ పరాన్ వేత్థ తపాంసి చ తపోధన శ్రీమతాంచాపి జానాసి ధర్మం రాజ్ఞాం సనాతనం స భవాన్ పరమం వేద పావనం పురుషం ప్రతి తేన సంయోజయేథాస్త్వం తీర్థపుణ్యేన పాండవాన్. లోమశ మహర్షి ఇంద్రుడు ధర్మరాజుకి చెప్పమన్నటువంటి విషయాన్నంతటినీ కూడా చెప్పాడు. ధర్మరాజు శ్రద్ధగా విన్నాడు. ఇంద్ర సందేశం ధర్మరాజుని పొందింది. ఆ పైన అర్జునుడు కూడా అక్కడే ఉన్నాడని చెప్పుకున్నాం. ఆ అర్జునుడు కూడా తన అన్నగారి విషయంలో కొన్ని మాటల్ని లోమశ మహర్షితో చెప్తూ ఉన్నాడు. అలాగే అన్నగారు ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా కొన్ని మాటలను చెప్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా విన్నాడు లోమశ మహర్షి. ఆ మాటల్ని యథాతథంగా అర్జున సందేశంగా ఇప్పుడు ధర్మరాజుకు వినిపించబోతూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ధనంజయేన చాప్యుక్తం యత్తత్ శృణు యుధిష్ఠిర యుధిష్ఠిరం భ్రాతరం మే యోజయేః ధర్మ్యయా శ్రియా. అర్జునుడు అన్నాడట, మహానుభావ లోమశ మహర్షి, మా అన్నగారికి నా మాటలన్నింటినీ కూడా చెప్పండి. ధర్మబద్ధమైనటువంటి రాజ్యలక్ష్మిని గూర్చి ఆలోచించమని చెప్పి ముందుగా చెప్పండి. ధర్మబద్ధంగానే రాజ్యం మళ్ళీ దక్కాలి తప్ప నేను లేని సమయంలో వేరొకరు ప్రేరేపించినంత మాత్రమున వారి మాటల్ని ప్రామాణికంగా స్వీకరించి వేరొక విధంగా అన్నగారు రాజ్యాన్ని పొందరాదు. చూడండి ఎంత గొప్పవాడు అర్జునుడు. ధర్మంగానే అంటే 12 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాం, ఆ పైన 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాం. అక్కడికి ధర్మబద్ధంగా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నటువంటి వారు అవుతారు. ఆ తరువాత రాజ్యం గురించి ఆలోచన. ఇలానే ఆలోచించమని మా అన్నగారికి చెప్పండి మొట్టమొదటి మాట. ఆ పైన త్వం హి ధర్మాన్ పరాన్ వేత్థ. మహానుభావ లోమశ మహర్షి, మీరు ధర్మాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వారు, అలాగే గొప్ప గొప్ప తపస్సుల గురించి కూడా బాగా తెలిసినటువంటి వారు, అలాగే అష్టైశ్వర్య సంపన్నులైన రాజులు
ఏ ఏ ధర్మాల్ని ఆచరించి ఉన్నత స్థితికి వెళ్ళారో వారి విషయాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వారు. అలాగే సభవాన్ పరమం వేద పావనం పురుషం ప్రతి, ఒక మానవుడు పవిత్రుడు అవ్వాలి అనంటే ఏ ఉపాయాన్ని ఆశ్రయించాలి, ఏ సాధనాన్ని అతను సముపార్జించుకుని పవిత్రుడు కావాలి అన్న విషయాన్ని గురించి కూడా మీకు బాగా తెలుసు. మహాత్ములు మీరు కావున పాండవులకి, మా అన్నగారైన ధర్మరాజుకి, అలాగే చిన్న అన్నగారైన భీముల వారికి, నా సోదరులైన నకుల సహదేవులకి, వీరికి తీర్థయాత్ర చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని అందించడానికి తగినంత ప్రయత్నం చేయండి మహానుభావ. మమ్మల్ని మీరు ఈ విధంగా కృతార్థులను చెయ్యండి అని యథా తీర్థాని గచ్చేత యాశ్చ దద్యాత్ సపార్థివ తథా సర్వాత్మనా కార్యం ఇతి మాం అర్జునో బ్రవీత్. భవతా చానుగుప్తోసౌ చరేత్తీర్థాని సర్వశః రక్షోభ్యో రక్షితవ్యశ్చ దుర్గేషు విషమేషు చ దధీచ ఇవ దేవేంద్రం యథా చాప్యంగిరారవిం తథా రక్షస్వ కౌంతేయాన్ రాక్షసేభ్యో ద్విజోత్తమ. మహానుభావ, ధర్మరాజు తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళేట్లుగా, అలా వెళ్ళినప్పుడు గోదానాలు ఎక్కడెక్కడ ఏ ఏ తీర్థంలో అయితే ధర్మరాజు ధర్మకార్యాలని ఆచరించాడో అక్కడ గోదానాల్ని చేసేట్లుగా అన్ని విధాలుగా మీరు ప్రయత్నం చెయ్యండి అని చెప్పి నాతో అర్జునుడు చెప్పాడయ్యా అంటూ అర్జునుడు చెప్పినటువంటి విషయాన్ని ధర్మరాజుకు తెలియజేస్తూ, ఇంకా భవతా చానుగుప్తోసౌ, మహానుభావ మీరందరూ కూడా సురక్షితులై జాగ్రత్తగా తీర్థయాత్రలు చేయండి. అలాగే దుర్గమమైనటువంటి నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి కష్టతరమైనటువంటి ప్రయాణాల్లో, కఠినమైన సమయాల్లో, ఎక్కడైతే రాక్షసగణం ఎక్కువగా ఉండి ధర్మాన్ని ఆచరిద్దామనుకునేటటువంటి వాడిని నిరోధించి వాడి ధర్మ పనికి అడ్డు వచ్చి వాడిని నానా విధాలుగా కష్టపెట్టేటటువంటి పరిస్థితులు దాపురించే అవకాశం ఉన్నదో అటువంటి సమయంలో, ఏ సమయంలో అయితే రాక్షస బాధ వల్ల మా అన్నగారులు అలాగే తమ్ముళ్ళు కష్టపడి తమ యొక్క ధర్మకార్యాన్ని విరమించుకోవలసినటువంటి సమయం వస్తున్నదో, ఏ విధమైనటువంటి కష్టానికైనా గురి అయ్యేటటువంటి ప్రమాదం ముంచుకొస్తోందో అటువంటి సమయంలో మా వాళ్ళని మీరు రక్షించండి. వారికి ఈ రాక్షసుల వల్ల ఏ విధమైనటువంటి భయం లేకుండా మీరే చూసుకోండి. దధీచ మహర్షి ఎలా అయితే ఇంద్రుణ్ణి కాపాడాడో, అలాగే అంగిరో మహర్షి ఏ విధంగా అయితే సూర్యుడిని కాపాడాడో, అలాగే రాక్షసుల బారి నుంచి మా సోదరులని మీరే కాపాడాలి మహానుభావ అంటూ, యాతుధానాహి బహవః రాక్షసా పర్వతోపమాః త్వయాభిగుప్తం కౌంతేయం న వివర్తేయుః అంతికం సోహమింద్రస్య వచనాత్ నియోగాదర్జునస్య చ రక్షమాణో భయేభ్యస్త్వాం చరిష్యామి త్వయా సహ. ఇంకా అన్నాడట అర్జునుడు, మహానుభావ, పర్వతాకారులైనటువంటి రాక్షసులైన ఎంత పెద్దగా ఉన్నవారు మీ సంరక్షణలో ధర్మరాజాదులు ఉన్నట్లయితే ఇక ఆ ధర్మరాజాదుల్ని అంటే మా అన్నగారులని వాళ్ళు సమీపించలేరు. మహానుభావుడైన తపస్వైన లోమశ మహర్షి వారికి రక్షకుడుగా ఉన్నాడు, వెళ్తే మన ప్రాణములు పోతాయి అన్న భయంతో వారు వెనుదిరుగుతారు. అటువంటి శక్తి మీ దగ్గర ఉన్నది కాబట్టి మా సోదరులని రక్షించవలసినటువంటి బాధ్యత మీదే అని చెప్పాడయ్యా. ఇలా
సోహం ఇంద్రస్య వచనాత్, ఇంద్రుడి యొక్క మాట మీద. అలాగే నియోగాత్ అర్జునస్య చ, అర్జునుడు కూడా నన్ను ఇలా మీరు చెయ్యండి అని చెప్పి నియోగించవందువలన వీరిద్దరి యొక్క మాటల్ని అనుసరించి అన్ని భయాల నుంచి కూడా భయేభ్య త్వాం రక్షమాణ త్వయా సహ చరిష్యామి, సమస్తమైనటువంటి కష్టాల నుంచి కూడా భయముల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతూ, విశిష్య నిన్ను కాపాడుతూ నీతో పాటుగా నేను కూడా అన్ని తీర్థయాత్రలని చేస్తాను అని లోమశ మహర్షి చెప్పి, ద్విస్తీర్థాని మయా పూర్వం దృష్టాని కురునందన ఇదం తృతీయం ద్రక్ష్యామి తాన్యేవ భవతా సహ ఇయం రాజర్షభిర్యాత పుణ్యకృద్భిర్యుధిష్ఠిర మన్వాదిభిర్మహారాజ తీర్థయాత్రా భయాపహ నానృజు నాకృతాత్మా చ నా విద్యో నచ పాపకృత్ స్నాతి తీర్థేషు కౌరవ్య నచ వక్రమతిర్నరః. ధర్మరాజా, ఇంతవరకు నేను ద్విహి తీర్థాని మయా పూర్వం దృష్టాని, 2 సార్లు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని తీర్థములు నా చేత చూడబడ్డాయి. నేను ప్రతి తీర్థానికి వెళ్ళాను, స్నానం చేశాను, పుణ్యం సమర్పార్జించుకున్నాను, తపస్సుని ఆచరించాను. ఇలా ప్రతి తీర్థాన్ని నేను చూడటం అనేది 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇదం తృతీయం ద్రక్ష్యామి, నీతో పాటుగా 3వసారి నేను మళ్ళీ తీర్థయాత్రలన్నింటినీ చేస్తాను, వాటన్నింటినీ కూడా తీర్థాలని దర్శిస్తాను. తీర్థయాత్ర అనేది అన్ని భయాల్ని పోగొడుతుందయ్యా ధర్మరాజా. శత్రు భయం కావచ్చు, మానసిక భయం కావచ్చు, లేక రోగ భయం కావచ్చు, వ్యవహార భయం కావచ్చు, లేక ప్రాణ భయం కావచ్చు, మృత్యు భయం కావచ్చు. ఏ భయమైనా సరే తీర్థయాత్ర వల్ల పోతుంది, మానసికమైనటువంటి ఆహ్లాదం కలుగుతుంది. కావున తీర్థయాత్రలు చాలా గొప్పవి. రాజర్షులైనటువంటి మన్వాదులు కూడా సంపూర్ణంగా తీర్థయాత్రలు చేసి ధర్మపాలనాన్ని ఆచరించారయ్యా. కావున నువ్వు కూడా అలా తీర్థయాత్రలు చేయవలసింది అని చెప్పి తీర్థయాత్రలు ఎవరు చేయలేరో చెప్తూ ఉన్నారు. నానృజు, రుజు ప్రవర్తన లేనటువంటి వాడు, నా కృతాత్మాచ, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు, నా విద్య, విద్యాహీనుడు, నచ పాపకృత్, పాపాత్ముడు, నచ వక్రమతి, కుటిలమైన బుద్ధి కలిగినటువంటి వాడు, వీళ్ళెవరూ కూడా నా తీర్థేషు స్నాతి, తీర్థయాత్రలకి వెళ్ళలేడు, అలాగే ఆ తీర్థయాత్రలో ధర్మకార్యాన్ని ఆచరించలేడు. కావున ఇటువంటి లక్షణాలు లేనటువంటి వాడే తీర్థయాత్రకి వెళ్తాడు కాబట్టి అటువంటి వాడు పుణ్యాన్ని ఎక్కువగా ఆర్జించుకుంటాడు. పుణ్యార్జన చేయడానికి కావలసినటువంటి లక్షణాలన్నీ ఇవి. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడే తీర్థయాత్ర చేయగలడు. కావున అటువంటి తీర్థయాత్రలు ఎవరైతే పూర్తి చేశారో వారు ఈ లక్షణములతో కలిసి ఉన్నటువంటి వారు కాబట్టి మహాశక్తి సంపన్నులు అవుతారు, వారే పుణ్య చరితులు కూడా అవుతారు అంటూ, త్వంతు ధర్మమతిర్నిత్యం ధర్మజ్ఞ సత్యసంగర విముక్త సర్వసంగేభ్య భూయ ఏవ భవిష్యసి యథా భగీరథో రాజా రాజానశ్చ గజాదయః యథా యయాతిః కౌంతేయ తథా త్వమపి పాండవ. ధర్మరాజా, నీ మనస్సు ఎల్లప్పుడూ కూడా ధర్మం మీదే లగ్నమై ఉన్నది. నువ్వు ధర్మ విషయంలో ఏమాత్రము అలసత్వం ప్రదర్శించకుండా సంపూర్ణమైన ధర్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడివై, అలాగే సత్యసంగర, ప్రతిజ్ఞాపాలనం అనేది ఎంత చక్కగా చేయవచ్చో ఆ విషయం మీద దృష్టి పెట్టి పాండవులు అంటే ఇగో ప్రతిజ్ఞ చేసి నిలబడ్డారు అన్నటువంటి పేరు సుస్థిరం కావాలి అని నువ్వు చేసిన ప్రతిజ్ఞని అనుసరించి తిరుగుతూ ఉన్నటువంటి వాడివై, విముక్త సర్వసంగేభ్య, ఐహికమైనటువంటి సుఖాల విషయంలో ఏ విధమైన
కోరిక పెట్టుకోక ఆసక్తి లేక చక్కగా ఉంటూ ఉన్నావు. భూయ ఏవ భవిష్యసి. ఇలా నువ్వు తీర్థయాత్రలు చేస్తే ఇక పైన ఈ గుణములే నీలో పరిపూర్ణములవుతాయి. అలా పరిపూర్ణం అయినందువలన యథా భగీరథో రాజా, భగీరథ మహారాజు, గయుడు, యయాతి వీళ్ళందరూ కూడా ఎంత మహాత్ములయ్యారో నీవు కూడా అంతే మహాత్ముడివి అవుతావు, మహానుభావుడివి అవుతావు అని చెప్పి ధర్మరాజుకి లోమశ మహర్షి తను వచ్చినటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా చక్కగా వివరించారు. చాలా ఆనందపడ్డాడు ధర్మరాజు. ఏం మాట్లాడాలి? మహర్షి వచ్చారు, అనుగ్రహించారు, ఈ విషయాలన్నీ చెప్పారు. ఇప్పుడు అంతటి మహాత్ముడైన ఇంద్రుడు తనని గుర్తుపెట్టుకుని తనకి ధర్మబోధన చేశాడు అని చెప్పి ఆనందపడుతూ ఉండాలా? తన తమ్ముడు సాక్షాత్తు ఇంద్రుడి ఆసనాన్ని అధిష్ఠించి సకల శస్త్రాస్త్ర విద్యా పరిపూర్ణుడై అక్కడ విరాజిల్లుతున్నాడు అని చెప్పి గర్వపడాలా? లోమశ మహర్షి అంతటి మహాత్ముడు నేను నీతో పాటు మళ్ళీ వస్తానయ్యా, పదతీర్థయాత్రలు చేద్దాం అని అంటున్నాడు అని అంటే ఇంతటి భాగ్యానికి తను అర్హుడైనందుకు ఇంకా ఉద్వేగాన్ని పొందాలా? ఏం చెయ్యాలి? చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అప్పటిదాకా ఈ అర్జునుడేమయ్యాడో తెలియక, అస్త్రములన్నీ సాధించాడో లేదో తెలియక, అటు చూస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉండగా దుర్యోధనుడు ప్రతిరోజుకి బలాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే తమ స్థితి ఏమిటో అర్థం కాక ఓ పక్క భీముల వారు ద్రౌపది వెళ్దాం పదా, వాళ్ళని చావకొట్టేద్దాం, రాజ్యాన్ని తీసేసుకుందాం అని అంటూ మధ్యలో అర్జునుడు వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళంతా కూడా చింతాగ్రస్తులై ఉంటూ ఉండగా తను చేస్తున్నటువంటి పని ఇది ఏ విధంగా ఫలాన్ని ఇస్తుందో తెలియని స్థితిలో అర్జున వియోగంతో చాలా కష్టపడుతూ ఉన్నటువంటి ధర్మరాజుకి ఈనాడు ఊరట కలిగింది. అనుకున్నాడు, అందరితో కూడా చెప్పాడు, ఏనాటికి వింటామో అర్జునుడు అస్త్రములన్నీ సాధించాడన్నటువంటి మాటని అని. ఆ మాట వెంటనే లోమశుల వారి ద్వారా విన్నాడు. సర్వ అస్త్రములని కూడా సాధించాడు అని చెప్పి వినడం చేతనే సగం భారం తగ్గింది. సుఖంగా ఉన్నాడు అని క్షేమ సమాచారం కూడా విన్నాడు. దాంతో ఇంకొంత ఆనందం కలిగింది. ఇక ఈ పైన తను చేయవలసినటువంటి పని ఏమిటి అనే విషయంలో కూడా స్పష్టత వచ్చింది. పూర్వమే తీర్థయాత్రలు చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని మనసులో పెట్టుకుని ధౌమ్యుల వారిని అడిగాడు ఏం చేద్దాము అని. నారదుల వారి యొక్క ఆదేశాన్ని అనుసరించి ధౌమ్యుల వారు చతుర్దిక్షు 4 దిక్కుల యందు ఉన్నటువంటి పుణ్య తీర్థముల గురించి వివరించారు. నిర్ణయం తీసుకోవలసిన సమయంలో లోమశుల వారు వచ్చి నేను నీతో ఉంటాను పదా అంటున్నారు. కాబట్టి ఇక ఇంతవరకు చేసినటువంటి పనికి పరిపూర్ణత కలిగింది. ఇకపైన చేయబోయేటటువంటి పనికి ఒక మార్గం కనిపించింది. మహాత్ముల యొక్క ఆశ్రయం అలాగే మహాత్ముల యొక్క ఆశీర్వచనం రెండూ కూడా ప్రాప్తించినాయి. దీంతో ధర్మరాజు చాలా ఆనందపడుతూ పై మాటలు లోమశ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఏమిటో, అలాగే తీర్థయాత్రలకి ఎవరెవరు బయలుదేరి వెళ్ళారో ఆ విశేషాల్ని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుంటూ తీర్థయాత్ర చెయ్యవలసినటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలని మనం చక్కగా ఈనాడు చెప్పుకున్నాం. నా నృజు నా కృతాత్మాచ నా విద్య నచ పాపకృత్ స్నాతి తీర్థేషు గౌరవ్య నచ వక్రమతిర్నర అంటూ, కావున తీర్థయాత్రలు చేయడానికి అవసరమైనటువంటి అర్హతలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో రుజు ప్రవర్తన, మనస్సుని ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం, విద్య విషయంలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం, విద్యని అధ్యయనం చేయడం, మంచి విషయాలు తెలుసుకోవడం, యుక్తాయుక్త విచక్షణ గురించి తెలుసుకోవడం, అలాగే పాప రాహిత్యం, పాపం ఎక్కడా కూడా చేయకుండా ఉండడం, అలాగే
కుటిలమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం. ఇవి తీర్థయాత్రలు చెయ్యాలి అనుకునేటువంటి వారికి ఉండవలసినటువంటి ప్రాథమికమైన లక్షణాలు. ఆ లక్షణములని మనలో ఉన్నటువంటి వాటిని ఇంకొంత పెంపొందించి మనల్ని సమర్థులని చేయమని, అలాగే శక్తియుక్తులతోటి తీర్థయాత్రల్ని చేసేటటువంటి వారిగా మనల్ని అనుగ్రహించమని తీర్థస్వరూపి అయిన శ్రీనివాస పరమాత్మని ప్రార్థిస్తూ శ్లోకపారాయణం చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతినిత్యము కూడా మనం చక్కగా తీర్థయాత్ర పర్వ విశేషములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా లోమశ మహర్షుల వారు అసలు ఆ తీర్థయాత్ర చేయాలి అని అంటే వాడికి ఉన్నటువంటి లక్షణాలు ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు అనేటటువంటి విషయాలని మనం చక్కగా ఈరోజు తెలుసుకున్నాం. అది కూడా ఇంద్రుల వారి యొక్క సందేశము ద్వారా ఆ లోమశ మహర్షి చెప్పడం జరిగినది. అంతటి విశేషములైనటువంటి విషయాలను మనం చక్కగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మహాభారత అంతర్గత వనపర్వంలో 92వ అధ్యాయంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా 1వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 29వ అధ్యాయః. లోమశ ఉవాచ ధనంజయేన చ అప్యుక్తం యత్తత్ శృణు యుధిష్ఠిరం భ్రాతరం మే యోజగేత్ ధర్మ్యయా శ్రియా త్వం హి ధర్మాన్ పరాన్ వేత్థ తపాంసి చ తపోధన శ్రీమతా చాపి జానాసి ధర్మం రాజ్ఞా సనాతనం సభవాన్ పరమం వేద పావనం పురుషం ప్రతి తేన సంయోజగేత అథాస్త్వం తీర్థపుణ్యేన పాండవాన్ యథా తీర్థాని గచ్ఛేత కాశ్చ దద్యాత్ సపార్థివః తథా సర్వాత్మనా కార్యం ఇతి మాం అర్జునో బ్రవీత్. భవతా చానుగుప్తోసౌ చరేత్ తీర్థాని సర్వశః రక్షోభ్యః రక్షితవ్యశ్చ దుర్గేషు విషమేషు చ దధి చ ఇవ దేవేంద్రం యథా సాప్యంగిరా రవిం తథా రక్షస్వ కౌంతేయాన్ రాక్షసేభ్యః విదోత్తమా యాతు ధానాహి బహవః రాక్షసాః పర్వతోపమాః త్వయాభిగుప్తం కౌంతేయం న వివర్తేయుః అంతికం సోహం ఇంద్రస్య వచనాత్ నియోగాత్ అర్జునస్య చ రక్షమాణః భయేభ్యస్త్వాం
చరిష్యామి చరిష్యామి త్వయా సహ త్వయా సహ ద్విః తీర్థాని తీర్థాని మయా పూర్వం మయా పూర్వం దృష్టాని దృష్టాని పురునందన పురునందన ఇదం ఇదం తృతీయం తృతీయం ద్రక్ష్యామి ద్రక్ష్యామి తాన్యేవ ఏవ భవతా సహ భవతా సహ ఇయం ఇయం రాజర్షిభిః రాజర్షిభిః యాతా యాతా పుణ్యకృద్భిః పుణ్యదుర్భిః యుధిష్ఠిరా యుధిష్ఠిరః మన్వాదిభిః మందాభిః మహారాజా మహారాజా తీర్థయాత్రా తీర్థయాత్రా భయాపః జనాపః నానృజుః నాంజు నాకృతాత్మా చ కృతాత్మజ నావిద్యః నానిత్యః న చ పాపకృత్ ప్రజపాతపద స్నాతి స్నాతి తీర్థేషు తీర్థేషు కౌరవ్యా కౌరవ్య న చ వక్రమతిః ప్రజవక్రపహిః నరః నరః త్వంతు స్వతంతు ధర్మమతిః ధర్మమతిః నిత్యం నిత్యా ధర్మజ్ఞః ధర్మజ్ఞః సత్యసంగరః సత్యసంగరః విముక్తః విముక్తః సర్వసంగేభ్యః సర్వసందేహ భూయ ఏవ భూగతేవ భవిష్యసి భవిష్యసి యథా యథా భగీరథో భగీరథో రాజా రాజా రాజానశ్చ రాజానసః గజాదజః ప్రజాధర యథా యథా యజాతిః యజాతిః కౌంతేజ తేజ తథా త్వం తేజాత్మజం తథా త్వం తదాత్వం అపి పాండవ అభిపాండవ ఓం నమో వెంకటేశాయ. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి క్యాచన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద
దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి
సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవ రాజరక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తులవాడ నాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారిని క్షమాప్రార్థనాదులతో ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా ఒకసారి నినదించి ఆ పైన స్వామివారిని మనం మంగళాశాసనంతో ప్రార్థిద్దాం. దివ్య ఆశీస్సుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం